ప్రియమైనటువంటి దేవుడు బిడ్డ, దేవుడు కృపను బట్టి, దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఇప్పటి వరకు పాటలతో దేవుని నామాన్ని మహిమపరుచుకున్న వాక్య భాగంలోకి వెళుతూ ఉండగా ఇంకనూ రావాల్సినటువంటి సంఘస్థులు ఎవరైనా ఉన్నట్లయితే వారు మీ పనులను ముగించుకొని త్వరగా సిద్ధపడే దేవుని మందిరానికి రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ముందుగా నన్ను ఈ రీతిగా నిలబెట్టినటువంటి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో కూడి వచ్చిన మీకును ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనుకును అందరికీ కూడా మన తండ్రి మన ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియపరుచుకున్నాను. క్రీస్తునందు ప్రియదేవులారా, వాక్య భాగంలోకి వెళ్లే ముందు 2 చరణములతో దేవుని పాట పాడుకుని ఆ తర్వాత వాక్య భాగంలోకి వెళ్దాం. ఈ రోజు రావాల్సిన సంఘస్థులు ఎవరైనా ఉన్నట్లయితే త్వరపడి సిద్ధపడి రావాల్సిందిగా ప్రభు పేట మనం చూసుకుందాం. గమ్యం చేరాలని నీతో ఉండాలని అనే పాట పాడుకుని అందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. గమ్యం చేరాలని నీతో ఉండాలని పరవశించాలని, గమ్యం చేరాలని నీతో ఉండాలని పరవశించాలని, కరుమరుగైనా శాశ్వత జీవం పొందాలని సాగిపోతున్నాను నీతో చేరాలని నిరీక్షిస్తున్నాను నీతో చేరాలని సాగిపోతున్నాను నీతో చూడాలని నిరీక్షిస్తున్నాను నీతో చేరాలని, గమ్యం చేరాలని నీతో ఉండాలని పరవశించాలని, భూయంతా తిరిగి జగమంతా నడచి నీ జ్ఞానము అందించాలని, నాకున్నవన్నీ సామర్థ్యమిచ్చి నీ ప్రేమతో బలమాలని, భూయంతా తిరిగి జగమంతా నడచి నీ జ్ఞానము అందించాలని, నాకున్నవన్నీ సామర్థ్యం ఎత్తించి ఈ ప్రేమతో బలమాలని, అది అది
నిన్ను చేరాలని అలలెన్నో రేగిన శ్రమలెన్నో వచ్చిన స్థిరములు వంచి సహించాలని వేదన బాధలు గుండెను పిండిన ఈ సిలువను మోయాలని అలలెన్నో రేగిన శ్రమలెన్నో వచ్చిన స్థిరములు వంచి సహించాలని వేదన బాధలు గుండెను పిండిన ఈ సిలువను మోయాలని నా గుండె మోయెదలోనా నిన్నే ప్రతిష్ఠించి నీ సేవలోనే ఇలలో నా స్తుతి సాగను విడవాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని చేరాలని నీతో ఉండాలని పరులేని పరమశించాలని కరుమరుగైనా శాశ్వత జీవం పొందాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని. హల్లెలూయా. వాక్య భాగంలో వెళ్దాం. మొదటి పేతురు 5వ అధ్యాయము 6వ వచనం. మొదటి పేతురు 5వ అధ్యాయము 6వ వచనము గమనించినట్లయితే, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన మిమ్మును గురించి ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసులై ఉండుడి. ఆయన మిమ్మును గురించి చింతిస్తున్నాడు కనుక నీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదురా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ప్రార్థన చేసుకొని వాక్య భాగంలో వెళ్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మదగిన దేవ, మా స్తుతులకు పాత్రుడా, మా గొప్ప దేవ యేసయ్యా, మీకే వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా, గడిచిన సమయం నుంచి ఈ సమయం వరకు కాచి కాపాడి మీరు ఎక్కడ చాటును భద్రపరిచిన దేవా, ఇదిగో ఈ ఉదయకాల ఉదయ సమయాల్లో ప్రభా మీ మందిరంలో కూడి ఇప్పటి వరకు పాటలతో మిమ్మల్ని స్తుతించినటువంటి భాగ్యాన్ని మాకు అందించినందుకు దేవా, మీ నామానికి స్తుతియు మహిమ ఘనత చెల్లించుకుంటున్నాం ప్రభు. నైనా ఈ ఉదయకాల సమయంలో వాక్య భాగంలో వివరించి ఉండగా నా తండ్రి నీకు స్తోత్రం. చదవబడిన వాక్యాన్ని బట్టి దేవా నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మా శక్తియు మా జ్ఞానము మా ధైర్యం అయితే దేనికి సరిపోతాయి. అజ్ఞానము జ్ఞానం లేని వాళ్ళము బయస్సులము పిరికి వారు తండ్రి, నీ కృపాని శక్తిని నీ జ్ఞానం దయచేసి ఏ మాటలైతే మాకు అవసరం ఉన్నదో ప్రభా మీరే మాట్లాడించమని దీవించి ఆశ్రయించడం చూపించి మా సంతోషాన్ని కలుగు చేయమని ఈ మహిమానుసారంగా తండ్రి ఈ గుడికి జరిగించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.
క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన సమయాన కొద్ది నిమిషాలు దేవుని పరిశుద్ధ గ్రంథ లేఖనం నుంచి కొన్ని మాటలను, కొన్ని వాక్యములు మనము నేర్చుకుందాం. కాబట్టి కొద్ది నిమిషాలు మౌనంగాను, శ్రద్ధగాను, విధేయతో, క్రమశిక్షణతో దేవుని బిడ్డలంటే మీరు ఆ రీతిగా వినవలసిందిగా ప్రభు పేట మీ అందరికి కూడా మనం చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగమును బట్టి మొదటి పేతురు 5వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు తగిన సమయమును మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. ప్రియమైన దేవుని, ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన అంశం ఏమిటంటే వినయము తగ్గింపు ధర. వినయము తగ్గింపు ధర, తగ్గింపు జీవితం. ఈ లోకంలో జీవించేటువంటి ప్రతి మానవుని కూడా ఒక స్వభావం కలిగి ఉంటారు. అవును కదా? జాగ్రత్తగా వినాలి. ఈ లోకంలో జీవించే మానవునికి మానవుని యొక్క స్వభావం అనేది ఉంటుంది. అంటే ప్రతి మనుషుల్లో శరీరము ఉన్నటువంటి అవయవులు, ఆత్మ, ఆలోచన విధానం, ఇవన్నీ కూడా మానవుని యొక్క స్వభావానికి దారి చూపిస్తూ ఉంటాయి. ప్రతి మనుష్యుడు ఒక స్వభావాన్ని కలిగి ఉంటాడు. కానీ దేవుని చేత, పరిశుద్ధాత్మ దేవుని చేత వెలిగించబడినటువంటి వాడు ఆత్మీయ స్వభావం కలిగి జీవిస్తాడు. దీని అర్థం ఏంటి? దేవుని ఎరగక ఈ లోకంలో మనుష్యుడిగా పుట్టినప్పుడు మనుష్యుని స్వభావం కలిగి, మనుషుని ఆలోచన కలిగి, మనుషుని యొక్క మార్గంలో నడిచేటువంటి వాడు మానవ స్వభావి. అది ఆదాముకు నుంచి మన జీవితంలో మొదలైంది. మానవుని జీవితం ఆదాము అవ్వలు సాతాను యొక్క ఆలోచనలతో మొదలైంది. కానీ దేవుడిని ఎరిగి మానవ స్వభావము కలిగినటువంటి నీవు దేవుడిని ఎరిగి, దేవుని చేత ఆశీర్వదింపబడి, దేవుని చేత వెలిగించబడి, ఆత్మీయమైనటువంటి పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి క్రైస్తవుడు, క్రైస్తవురాలు ఆత్మీయమైన స్వభావాన్ని కలిగి జీవిస్తారు. ఈరోజు మీ దేవుని బిడ్డారా, దేవుని మందిరంలో కూర్చున్నటువంటి మీరు, మనం అందరం కూడా ఏ స్వభావాన్ని కలిగి ఉన్నాం చెప్పండి అమ్మా. మానవ స్వభావాన్ని కలిగి ఉన్నామా, లేక ఆత్మీయమైనటువంటి స్వభావాన్ని కలిగి జీవిస్తున్నామా? చెప్పగలరా? ఏ స్వభావాన్ని? మానవ స్వభావాన్ని? ఇంకా మానవ స్వభావంలో మీరు ఉన్నారా? బయటకు రాదు. మానవ స్వభావమే అంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, మానవ స్వభావ జీవితాన్ని విడిచిపెట్టేశారు. మానవుని యొక్క ఆలోచనలు, మానవుని యొక్క విధానము, సాతాను యొక్క ప్రేరేపణ, ఆనాడు ఆదాము అమలు చేసినటువంటి ఆలోచన, కోరికలు, శరీరాచరణలు నీవు విడిచిపెట్టావు. ఈరోజు వినయము తగ్గింపు అనేటువంటి అంశం ఎందుకు దేవుడు మనకు ఇచ్చాడంటే, నీవు మానవ స్వభావం నుంచి బయటకు వచ్చి, ఇదిగో నా తండ్రి దేవుడు, పరిశుద్ధాత్ముడు, నా గొప్ప దేవుడు నన్ను ఆత్మతో నింపి నన్ను దేవుని బిడ్డగా ఎంచుకొని ఈ మందిరంలో నన్ను కూర్చుండబెట్టాడు. నాకు ఒక ఆత్మీయమైన జీవితాన్ని ఇచ్చాడు. నా ఆత్మలో, నా జీవితంలో పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి
జీవితాన్ని దేవుడు నాకు కలుగు చేశాడనే కదా నీవు బాప్తిస్మం తీసుకొని ఈ రోజు ఈ మందిరంలో కూర్చొని మనం దేవుని నామాన్ని ఎంతగానో మహిమపరుస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి దేవుని బిడ్డగా ఎంచబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయమైన స్వభావంతో జీవించాలి. ఈ ఆత్మీయమైన స్వభావం దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క కృప, దేవుని యొక్క రక్షణ, ఆయన యొక్క రక్షణ కవచము నీ వైపు ఉన్నది అంటే నీవు ఆత్మ స్వభావాన్ని దేవుని బిడ్డగా, దేవుని కుమారుగా నీవు జీవించుచున్నావు అని చెప్పగలుగుతున్నావు అంటే అది నీ వినయం మీద, నీ తగ్గింపుదల జీవితం మీద ఆధారపడి జీవిస్తుంది. అంతే కదా. ఈ మందిరంలో కూర్చున్న నీకు మందిరం బయట అనేకమైనటువంటి ఈ లోకముతో ప్రతిటువంటి వేరే వారికి ఉన్న ఆ యొక్క డిఫరెన్సియేషన్, ఆ తేడా ఏంటి? మందిరంలో కూర్చున్న నీవు ఆత్మీయ స్వభావాన్ని పొందుకున్నావు. దేవుడి శక్తిని, దేవుడి ఆత్మను, ఆయన యొక్క కృప ఏంటో, ఆయన వెలుగు ఏంటో, ఆయన యొక్క శక్తి ఏదో నువ్వు తెలుసుకుని ఉన్నావు. నేను దేవుడి కుమారుడిని, నేను దేవుడి కుమార్తెని చెప్పుకుంటున్నాను. మందిరం బయట ఉన్న వాళ్ళు దేవుడి కుమారుడిగా చెప్పుకోగలరా? నేను యేసుక్రీస్తు నమ్ముకున్నాను, ఆయన నా ఒక రక్షకుడు, ఆయన పాపం విమోచకుడిగో నా జీవితంలో అద్భుతం చేశాడని ఎవరైనా చెప్పుకోగలరా? చెప్పుకోలేదు. చెప్పుకుంటారమ్మా? దేవుడి మందిరానికి వచ్చి మనమే మన జీవితంలో దేవుడు బాగు చేశాడు కాబట్టి, ఆయన యొక్క కృపలో ఆయన సత్యము మనం ఎరుగున్నాము కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని బిడ్డగా ఎంచబడుతున్నాం. కానీ ఈ లోకంలో జరుగుతున్నది ఏంటంటే, లోకములో దేవుని మందిరంలో ఎదిగించబడినటువంటి ఆత్మీయ స్వభావాన్ని పొందుకోవడానికి సిద్ధపడిన నీకును, మనుషుల స్వభావం కలిగి ఇంకా మానవ జీవితాన్ని, సాధారణ జీవితాన్ని, ఆ తాము చేసినటువంటి పాపము, అపచేసినటువంటి పాపము, లోక ఆశ్రయలోపై, కోరికలపై, ఇంకా లోకాన్ని విడిచిపెట్టినటువంటి వారు ఉన్నటువంటి స్వభావము ఒకటిగా ఉన్నది. వినయం లేదు, విధేయత లేదు, తగ్గింపుదల లేదు, క్షమాపణ లేదు, ప్రేమ లేదు. దేవుడు యేసుక్రీస్తు మాదిరి జీవితం అనేది ఈనాడు సంఘాల్లో లేకుండా పోయింది. అందుకే పరిశుద్ధమైన దేవుడు వాక్యం అంటున్నారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనం నుంచి మొదటి నుంచి చదువుదాం. ఆ కాలమున శిష్యులు యేసు యొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలువబెట్టి ఇట్లా అన్నాడు, ఏమని? మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. దేవుడు ఆనాడు ప్రభు శిష్యులంట ప్రభువుని బట్టి యేసుక్రీస్తుని అడుగుతున్నారంట, అయ్యా ఈ లోకంలో మేమందరం మీతో జీవిస్తున్నాం కదా, మీతో నడుస్తున్నాం కదా, మీరు దేవుని సువార్తను నడుస్తున్నారు కదా, మరి ఈ రాజ్యములో ఎవడు పరలోకానికి గొప్పవాడయా? ఎవడు పరలోకానికి చేర్చగలవాడయా? మేము చేర్చగలమా? ముందు మేము వెళ్తామా? మేము మీతో తిరుగుతున్నాం కదయ్యా అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారిని శిష్యులు ప్రశ్నిస్తే, ఆ శిష్యులు అనుకున్నారేమో, బహుశా ఇదిగో దేవుడిని మనం పిలుచున్నాం కదా, దేవుడు మనం పిలిచాం కాబట్టి ఆయన మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఆయన ఎక్కడ కూర్చుంటే ఆయన కూర్చొని ఆ యొక్క సమూహం అంతా కూడా దేవుని సువార్త విన్నారు కాబట్టి మేమందరం కూడా పరలోకానికి గొప్పవాళ్ళని అని చెప్పి అనుకుని వచ్చేప్పుడు దేవుడు బిడ్డ, ఈరోజు నీవు కూడా దేవుని మందిరంలో వస్తున్నావు కాబట్టి దేవుని మందిరానికి వస్తే చాలు,
దేవుడి సన్నిధిలో ఒక అర్ధ గంటలో 20 నిమిషాలు లేక ఒక గంటలో 2 గంటలో గడిపితే చాలు వారానికి ఒకసారి అని నీవు అనుకుంటున్నావేమో. వారమా 5 నిమిషాల, గంట, 2 గంటల దినదిన వాక్యములో నీవు గడపట ఇదన్నీ కాదు ప్రియ దేవుని బిడ్డ. పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడయా అంటే దేవుడు సూచిస్తున్నాడు. ఒక చిన్న బిడ్డను తీసుకొని 4వ వచనంలో, ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకున్న వాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. తగ్గింపుదల జీవితాన్ని నేర్చుకోవాలి. నిజముగా నీ ఆత్మీయానుసారంగా ఒకరు నేను ప్రశ్నించాల్సిన అవసరం లేదు, ఒకరు నేను నీ గురించి సర్టిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ ఆత్మ స్వభావం బట్టి ఆ పరలోక రాజ్యానికి నీవు చేరాలి అంటే నీవు ఎటువంటి జీవితాన్ని గడపాలా? తగ్గింపుదల జీవితం. చిన్నపిల్లవాడికి ఏం తెలుస్తుందమ్మా? చిన్నపిల్లవాడికి ఏమో తెలుసునా? మంచేదో చెడేదో తెలియదు. అందుకే దేవుడు అన్నాడు, ఆ చిన్న పిల్లవాడి వారి ఇంటి వారిదే పరలోక రాజ్యం అంటాడు. తగ్గింపుదల జీవితం, తగ్గింపుదల మనస్తత్వం. గొప్పలకు పోవడము, లేకపోతే నాకు రాజ్యం ఉందనో, లేకపోతే నాకు జనం ఉందనో, లేకపోతే నాకు మంచి ఉద్యోగం ఉన్నదనో, లేకపోతే నాకు మంచి మాట తీరు ఉన్నదనో నీవు పరలోక రాజ్యానికి పొందలేవు. నువ్వు దేవుడి చెంత చేరలేవు. నీవు బయట ఉన్నావు ఒకటే, నీవు దేవుడి మందిరంలో కూర్చున్నా ఒకటే. దేవుడి వాక్యం చదివిస్తుంది, నేను కాదు దేవుని పెట్ట. కాబట్టి ఆత్మీయమైన స్వభావము, ఈ ఆత్మీయ స్వభావాన్ని దేవుడి యొక్క వెలుగు నీ జీవితంలో ఉన్నదంటే మొట్టమొదటిగా నీ ప్రవర్తన. ఆ ప్రవర్తనలో, ఆ మార్గంలో, నీ విశ్వాస జీవితంలో దేవుడు అంటున్నాడు, ఈ చిన్న బిడ్డ వలె తగ్గింపుదల జీవితాన్ని నీవు కలిగి ఉండి జీవించుతున్నావా? తగ్గింపు జీవితకరమైన మాదిరికరమైన జీవితాన్ని నీవు పొందుకొని నీ జీవితంలో ముందుకు వెళ్తున్నావా? దేవుడు అడుగుతున్నాడు. ఇటువారిదే పరలోక రాజ్యము, ఇటువారిదే దేవుని మందిరంలో గొప్పవాడు. ఇక్కడ కూర్చున్న వాక్యం చెప్తున్న నేనైను, వాక్యం పెట్టినటువంటి మీరైను, మైక్ ద్వారా వాక్యం బయట నుండి వారైను, చివరికి మీరు దేవుని పెట్టారా? దేవుడు నీ ఆత్మను చూస్తున్నాడు కానీ నీ అలవాటును చూడట్లా. దేవుడు నీ ఆలోచన చూస్తున్నాడు కానీ, దేవుడు నీ ఆత్మీయ స్వభావాన్ని చూస్తున్నాడు కానీ నీ ప్రవర్తనను బయటికి కనిపించే బాహ్యమైనటువంటి నాటకాలు చూడట్లా. వేషధారి జీవితాన్ని దేవుడు చూడడం. అలా చూస్తే మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడతారు కదా. ఈరోజు దేవుడు తన ఆత్మీయ చేత తగిన సమయాన్న జ్ఞాపకం చేసుకొని దేవుడు ఆశీర్వదిస్తున్నాడంటే నీవు దేవునికి ఎంతగా దగ్గర అవుతావో అంతగా దీవించబడతావు. దేవుడు వాక్యం ఉంది. 2వ దినవృత్తాంతము 7వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు మాటలు చూడండి. 2వ దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయము 14వ వచనం. అంతేనా? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థత పరచుదును. దేవుని బిడ్డ, చక్కని వాక్యం. దేవుడు అంటున్నాడు, దేవుని బిడ్డ, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాను తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తన చెడు మార్గమును విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను. ఎప్పుడంట? నా పేరు పెట్టబడిన నా జనులు. ఇదిగో నేను దేవుడి కుమారుని, నేను దేవుడి కుమారుని, నేను దేవుడి మందిరానికి వెళ్తానని దేవుడి పేరు
జీవిస్తున్నాము చూడు, అటువంటి వారికి దేవుడు చెప్తున్నాడు, నా పేరు పెట్టబడినటువంటి నా దేవుడు తన చెడు మార్గములను విడిచి, తన పాపములను విడిచి, తన చెడు స్వభావాన్ని విడిచి, తన హెచ్చింపు స్వభావాన్ని విడిచి, తన గొప్పలను, తన యొక్క గర్వమును, తనటువంటి చెడు స్వభావ ఆలోచనలను విడిచిపెట్టి, నువ్వు పెద్దవాడే ఉండవచ్చు కుటుంబంలో, నువ్వు చిన్నవాడే ఉండొచ్చు కుటుంబంలో, నువ్వు సంఘంలో చిన్నవాడే ఉండవచ్చు, లేక సంఘంలో పెద్దవాడే ఉండొచ్చు, నీ ఉద్యోగంలో పెద్దవాడే ఉండొచ్చు, లేక చిన్నవాడే ఉండొచ్చు, ఏదైనా సరే, నువ్వు ఎటువంటి వయసులో ఎటువంటి స్థితిని కలిగి ఉన్నా సరే, ప్రియమైన దేవుని బిడ్డారా, నా పేరు పెట్టబడిన శివులకు తగ్గింపదల జీవితం కలిగి ఉండాలి. ఇప్పుడు పాపమును విడిచిపెట్టి, నీ దోషమును విడిచిపెట్టి, నీ పాప జీవితాన్ని, నీ చెడుతన ఆలోచనను విడిచిపెట్టినట్లయితే అన్నాడు, ఆకాశము నుండి నేను నీ ప్రార్థన ఆలకించి నీ దేశము నేను స్వస్థపరుస్తాను, నీ కుటుంబాన్ని స్వస్థపరుస్తాను అంటున్నాడు. నిన్ను బట్టి నీ కుటుంబం స్వస్థపరుస్తానంటాడు. దేవుని బిడ్డ, తగ్గింపుదల జీవితం నీకు కలిగి ఉంటే, నీ జీవితంలో పాపాన్ని విడిచిపెట్టుంటే, గర్వాన్ని విడిచిపెట్టుంటే, హెచ్చింపు మనస్తత్వాన్ని విడిచిపెట్టగలిగితే, నిన్ను దేవుడు తగ్గిస్తే హెచ్చిస్తానంటాడు. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని బిడ్డగా పేరు పెట్టబడినటువంటి వారిలో ఈ తగ్గింపుదల జీవితం లేదు అంటాడు. ఏదైనా వీధుల్లోనో లేకపోతే ఏదైనా గొడవ జరుగుతుంటే, ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంటే, దేవుడిని ఎరగినటువంటి వాడు వచ్చి, చూడరా వాళ్ళిద్దరూ మందిరానికి వెళ్ళినటువంటి వారే, వాళ్ళిద్దరు కూడా మందిరానికి వెళ్ళినటువంటి వారే, వారు మాట్లాడే మాటలు చూడు, వారి స్వభావం చూడు, వారి విధానం చూడు, వారి యొక్క మాట తీరు చూడు, వారి యొక్క చెడు మనసు చూడు, వారికి ఉన్న ఆస్తుల పట్ల ప్రేరేపణ చూడు, వారి తగ్గిపోతున్న జీవితం లేకపోవడం చూడు అని అన్యుడు నిన్ను బట్టి దేవుడిని దూషిస్తూ ఉంటాడు. లేదా దేవుని బిడ్డ ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. మన కుటుంబంలో చిన్న గొడవ జరిగినా, పక్క ఇంటి వాళ్ళ మధ్య చిన్న గొడవ జరిగినా, లేక ఎక్కడైనా ఏదైనా పొలం పనులను లేకపోతే ఉద్యోగ రీత్యా ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చిన, దేవుని బిడ్డగా పిలువబడుతున్నటువంటి నీవు బయట వారి గురించి మాట్లాడతాడు. ఎవరైతే నా దేవుడు, నా రక్షకుడు, నా పాప విమోచకుడు, నా లోకరక్షకుడై ప్రభువైన యేసుక్రీస్తు వారు నమ్మి విశ్వసించి ఆత్మీయానుసారంగా జీవించుతున్నారో వారి బట్టి దేవుడు వాక్యం సెలవిస్తుంది. నేను దేవుడి కుమారుడిని, నేను దేవుడి కుమారుడిని అని చెప్పి ఎవరైతే చెప్పుకుంటున్నారో వారి బట్టి దేవుడు వాక్యం సెలవిస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రవర్తన ద్వారా దేవుడి నామం దూషించబడుతుందా, హెచ్చింపబడుతుందా అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. సహజంగా కాలంలో జరుగుతూ ఉన్నారన్నమాట ఈ గొడవలు. తగ్గింపుదల జీవితం మనం చూపించలేదు. కోపం వస్తుంది సహజం, మనుషుని జీవితంలో కోపం అనేది సహజం. కానీ నీకైనా నాకైనా దేవుని బిడ్డలుగా ఎంచబడిన ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయ స్వభావం నీలో ఉంది అంటే ఖచ్చితంగా నీవు తగ్గింపుదల జీవితం కలిగి ఉంటావు. అప్పుడే దేవుడు అట్టివారినే పరలోక రాజ్యానికి అర్హుడు, అట్టివారే పరలోక రాజ్యంలో గొప్పవాడు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ లేఖనంలో చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాల్లో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాల్లో, ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వల్ల ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. కావలియునంటే నేను శరీర ఆస్పదము చేసుకోవచ్చును, మరి ఎవరైనా శరీరము ఆస్పదము చేసుకొనదలచినలా నేను మరి ఎక్కువగా చేసుకోవచ్చును. ప్రియమైన దేవుని బిడ్డ, కలహమును నిరోధించుటకు వినయము గలవారై ఉండుడి. కలహమును క్షమించాలమ్మా. 2వ అధ్యాయము 3-4 వచనాలు, 2వ అధ్యాయం 3-4 వచనాల్లో,
కక్ష చేతనైనను వృధా స్థితియు చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. ఇతరుల కార్యములు కూడా చూడవలెను. ఫిలిప్పీయుల్లో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఈరోజు ఏదైనా ఒక గొడవ జరిగితే ఇద్దరి మధ్య గొడవ ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తి బంధువులనో లేకపోతే స్నేహితులనో వెళ్ళి ఆ కలహాన్ని ఎక్కువ చేసేటువంటి వారిగా ఉన్నారు. కలహాన్ని, ఆ గొడవ ఏదైతే ఉందో ఆ గొడవని నీ మాటలతో ఎందుకు వాళ్ళ వైపు ఉంటామని చెప్పేసి ఒక తప్పు ఉండొచ్చు, నువ్వు మాట్లాడేది కరెక్ట్ ఉండవచ్చు, నువ్వు మాట్లాడేది వాస్తవమై ఉండొచ్చు. కానీ ఆ సందర్భంలో దేవుని బిడ్డగా, దేవుని కుమార్తెగా ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవలు నీ వెళ్ళి ఆ గొడవను, ఆ కలహమును తగ్గించినటువంటి బిడ్డగానే జీవించాలి. కానీ ఇతరుల యొక్క కార్యములు బట్టి నీవు ఏం చేయాలా? వినయము కలిగి ఉండి జీవించాలి. వాక్యం అనేది సెలవిస్తున్నది, కక్ష చేతనైనను వృధా స్థితియు చేతనైనను ఏమీ చేయక, నీకున్న కక్షను బట్టో, నీకున్న వాళ్ళ మీద నీకున్నటువంటి పగను బట్టో కాదు నీవు ప్రవర్తించవలసింది. దేవుని బిడ్డారా, ఈ చేయక వినయమైన మనసు గలవారై ఒకరికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడు తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. ఇతరుల కార్యంలో కూడా నీవు వినయము కలిగి ఉండి జీవించాలి, వినయము కలిగి ప్రవర్తించాలా, వినయము కలిగి మాట్లాడాలా, వినయము కలిగి ఆ కలహం ఏదైతే ఉందో, ఆ గొడవ ఏదైతే ఉందో ఆ గొడవను తగ్గించేటువంటి స్త్రీగా, ఆ తగ్గించేటువంటి కుమార్తెగా నీవు జీవించాలి. కానీ నీ ద్వారా కలహములు రేపకూడదు, నీ ద్వారా సంఘములో కలహములు రాకూడదు. ప్రియదేవుని బిడ్డారా, సంఘాన్ని నీ ద్వారా చెడు సమాసంలో నడిపించే విధంగా నీ జీవితము ఉండకూడదు. నీ యొక్క సొంత కార్యములే కాక ఇతరుల కార్యములు బట్టి నీవు వినయమైనటువంటి మనస్సును చూపించినటువంటి క్రైస్తవుడిగా నీవు జీవించినట్లయితే నీవప్పుడు వినయం కలిగినటువంటి దేవుని బిడ్డగా నీవు ఎంచబడతావు. పరిశుద్ధ లేఖనము అనేకమైనటువంటి మనకు చూపిస్తున్నట్టు దేవుని బిడ్డ. ఈరోజు మనము ప్రశ్నించుకునేటువంటి వారిగా ఉండాలి. వినయంతో నీ ప్రవర్తన ఉన్నదా? తగ్గింపుతో నీ ప్రవర్తన ఉన్నదా? ఎవరి గురించో మనము కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకరి గురించి ఇదిగో ఆ మనుషులు అలా జీవిస్తున్నాడు కదా, వాళ్ళు దేవుడు పొందడానికి వెళ్తున్నారు కదా, ఇదిగో ఆమె అట్లా జీవిస్తుంది, నేను ఇలా జీవిస్తే ఏమి అని చెప్పేసి నీవు ప్రశ్నించుకోకూడదు. దేవుని బిడ్డ, నీవు ఈ మందిరంలో కూర్చున్నావంటే నీకు ప్రభువైన యేసు క్రీస్తుకు మాత్రమే మార్గం ఉండాలి. ఇక్కడ కూర్చునే దైవజనుడునో లేక ఇక్కడ కూర్చుని సహోదరులతోనో కాదు. నీవు దేవుడు ఎంచబడినటువంటి ఈ స్థలంలో కూర్చుంటూ, దేవుడు ఎంచుకున్నటువంటి ఈ స్థలంలో దేవుడి వాక్యాన్ని వింటూ దేవుని చెంతకు నీవు వచ్చావు. ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షింపబడి ఆశీర్వదింపబడి నీ పాత లోక జీవితాన్ని విడిచిపెట్టి ఈ మందిరంలో నీవు కూర్చున్నావు. నీ ప్రవర్తన, నీ మార్గం ఎటువైపు ఉండాలా? ఒకవేళ నువ్వు కంపేర్ చేసుకుంటే, ఇదిగో నా ప్రవర్తన ఈ రీతిగా ఉన్నదని చెప్పేసి నీవు వేరే వారితో కంపేర్ చేసుకుంటే నీవు ఎవరితో కంపేర్ చేసుకోవాలా? నీ జీవితాన్ని, నీ యొక్క మనస్తత్వాన్ని, నీ ఆలోచించే విధానాన్ని, నీ గర్వం కలిగిన మనస్తత్వాన్ని నువ్వు ఎవరితో కంపేర్ చేసుకోవాలా? పాస్టర్ గారు ఎవరితో చేసుకోవాలా? ప్రభు అయిన యేసు క్రీస్తుతో నీవు కంపేర్ చేసుకోవాలా? నా తండ్రి ఏ విధంగా జీవించాడు, నా తండ్రి ఏ విధంగా ఈ లోకానికి వచ్చాడు, భూమి నుండి దిగువైపు వచ్చిన ప్రభు అయిన యేసు క్రీస్తు వాడు ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన నీ కోసం, నా కోసం భూమి నుంచి పరలోకం నుంచి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన గొప్ప భాగ్యం గలవాడు, గొప్ప శక్తిమంతుడు, గొప్ప ఆత్మీయమైన శక్తిని, బలమును, ధైర్యాన్ని ఆయనకున్న మహిమ ఏ మనుషులకు కూడా లేదు. అవునా? ఉందా? ఆయనకున్న మహిమ కానీ ఆయనకున్న శక్తి కానీ ఎవరికైనా ఉందా?
లేదు కదా ప్రియ దేవుని బిడ్డారా. కానీ నీవు నమ్మినటువంటి క్రీస్తు, నీవు ఆరాధించినటువంటి క్రీస్తు భూమి నుండి పరలోకానికి, ఈ లోకానికి తనకు తానుగా తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి ఎక్కడ జన్మించాడు? రాజుల గృహంలోనా, మంచి మంచి ఉన్నతమైన స్థితిలోనా జన్మించరా. పశువుల పాకలో జన్మించాడు. పశువుల తొట్టిలో పడుండబెట్టబడ్డాడు. పశువుల పాకలో జన్మించి పశువుల తొట్టిలో పడుండబెట్టబడి అక్కడ ఆరాధించబడ్డాడు. మీరు దేవుడు పెట్టారా? మరి అంత గొప్ప దేవుడే, అంత గొప్ప లోకరక్షకుడే, ఈ లోకాన్ని శాసించి ఈ లోకాన్ని సృజించినటువంటి దేవుడే, నీ కడుపు నిండుతున్నటువంటి దేవుడే, నీకు కావలసినటువంటి సమస్తము సమకూర్చినటువంటి దేవుడే అంత తగ్గింపుదల జీవితం కలిగి ఉంటే మరి ఆ దేవుడి చెంతకు చేరవలసినటువంటి నీవు, ఆ దేవుడి చెంతకు, ఆ దేవుడి కుమారుగా ఎంతమంది ఆశపడుతున్నటువంటి నీవు ఈ లోకంలో ఎంత తగ్గింపుదల జీవితం కలిగి ఉండాలి ఒకసారి ఆలోచన చేసేవారిగా ఉండాలి. క్రీస్తు యొక్క తగ్గింపుదల జీవితం మనం గమనించినట్లయితే చూడండి, దేవుడి వాక్యం యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలను గమనిస్తే యేసుక్రీస్తు వారి యొక్క తగ్గింపుదల జీవితం ఏ రీతిగా ఉందో మనం అక్కడ గమనించగలం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారి అంతం వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలని సీమోను కుమార్తెలకు ఇస్కరియోతు యూద హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుచ్చిండెను కనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసిన వినదనియు యేసు ఎరిగి, దేవుని బిడ్డారా, భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టి వేసి యొక్క తువాలు వేసి కొని నడుము కట్టుకొనిను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటమును, చూడండి, అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుకుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయించు ఆయన సియోను పేతురునకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అన్నాడు. అందుకు యేసు, నేను చేయించినది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీద తెలుసుకుందామని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడూ నా పాదము కడుగురాదని ఆయనతో అనిను. అందుకు యేసు అన్నాడు, నేను నిన్ను కడుగని ఎడలా, ఎవరమ్మా, నేను నిన్ను కడగని ఎడలా నాతో నీకు పాలు లేదనను. చదివారు వాక్యము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళినటువంటి సమయం, తాను అప్పగించుకోవలసినటువంటి సమయం, దేవుడు తాను ఇచ్చినటువంటి ఆ యొక్క ఏదైతే పని ఉన్నదో ఆ పని పూర్తయ్యే సమయంలో దేవుడు చేసిన పని ఏంటో తెలుస్తుందా? నడుము కట్టుకొని నీరు తీసుకొని శిష్యుని యొక్క పాదములను కడిగను. అయ్యా, నీవు నా పాదములు కడగవద్దు నా ప్రభువా, నీవు నా పాదములు కడగడం ఏంటివయ్యా అని చెప్పేసి పేతురు అంటే, నేను నిన్ను కడగనేలా, నేను కడగనేలా, నీవు నాతో ఉన్నవాడవు కావు. అద్భుతం దేవుడు పెట్టాలి. ఈ లోకములో దేవుడి చేత నీవు కడగపడకపోతే నీ ఆత్మీయ స్వభావం ఏదైతే ఉన్నదో, ఆయన పేరు పెట్టుకొని ఏదైతే నీవు జీవిస్తున్నావో, ఆయన కుమార్తెగా ఇదిగో నేను యేసుక్రీస్తు భక్తుడిని, నేను క్రైస్తవురాలు, క్రైస్తవ జీవితంలో గడుపుతున్నటువంటి నేను క్రైస్తవుడిని అని ఏదైతే ఈ లోకంలో చెప్పుకుంటున్నటువంటి దేవుని పేరుగా పిలువబడుతున్నటువంటి నీవున్నావో, ఆయన చేత కడగబడకపోతే, ఆయన వంటి తగ్గింపుదల జీవిత స్వభావం లేకపోతే ఆయనకు అవసరం ఏముంది?
ఆయనకున్న మాట చొప్పున, ఆయనకున్న శక్తి మాట చొప్పున నీవు ఆశ్రదింపబడు కాక అంటే చాలు, ఆశ్రదింపబడతా. నువ్వు పరలోక రాజ్యానికి చేరు కాక అంటే చాలు, పరలోక రాజ్యానికి చేరబడతావు. నీ రోగం స్వస్థపరచబడదు కాక అంటే చాలు, నీ రోగం స్వస్థపరచబడుతుంది. కానీ ఆయన ఎందుకంటే మీరు దేవుని పెట్టారా, ఆయన బిడ్డలకు, ఆయన క్రైస్తవులకు దేవుడు ఒక ప్రవర్తన నేర్పించాలి, ఒక క్రమశిక్షణ నేర్పించాలని దేవుడు నిశ్చయించాడు. ఆయన నిన్ను స్వస్థపరచాలంటే ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు. ఆయన అక్కడి నుంచే నిన్ను అక్కడి అస్త్రంతో కొట్టవచ్చు. నీ ప్రవర్తన బట్టి ఇటు చూడ పిలవడం, నీ ప్రవర్తన బట్టి, నీ ఆలోచన బట్టి దేవుడు పరలోకం నిన్ను చూచి ఉండవచ్చు. కానీ దేవుడి స్వార్థ అంతరించిపోతున్నదని, ఆయన సత్యమైనట్టుగా ఈ లోక ఆశలతో ఈ యొక్క వేషధారి వంటి జీవితాన్ని నా బిడ్డలే, నా ప్రజలే, నా పేరు బట్టి పిలువబడుతున్న ప్రజలే జీవిస్తున్నారని, నన్ను నమ్మిన నా జనమే ఈ సాతాను యొక్క ప్రేరేపణతో, సాతాను యొక్క ఆలోచనతో తగ్గింపుల జీవితం లేక, మంచి ప్రవర్తన లేక, వినయం లేక, విధేయత లేక, శాంతి, సమాధానము, దీర్ఘశాంతము, ఆశానికరమైన జీవితములు లేక జీవిస్తున్నారని చెప్పేసి తండ్రి తనకు తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. తనకు తాను తగ్గించుకొని, తనకు తాను తగ్గింపు స్వభావం ఏ రీతిగా ఉన్నదో శిష్యులకు చూపిస్తున్నాడు. శిష్యుల యొక్క పాదములు కడుగుతూ, ఇదిగో నేను నిన్ను కడిగితే తప్ప నీవు నా చెంతకు రాలేమంటున్నాడు. ప్రేమపడి దేవుడు పెట్టారా, నిజముగా ఆత్మీయమైన స్వభావంతో నీవు కడగబడి ఉన్నావా? కడగబడి ఉంటే నీ ప్రవర్తనలో వినయము, తగ్గింపుదల ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ ఆ వినయ స్వభావం, ఆ తగ్గింపుదల స్వభావం ఇంకా లేకుండా దేవుని పేరు పెట్టబడి, దేవుని పేరు పెట్టుకుని నీవు ఇంకా జీవిస్తున్నట్లయితే నీ హృదయాన్ని దేవుడు ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాడు. మరొకసారి దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ ద్వారా దేవుడు నామం దూషించబడుతుందేమో, నీ ద్వారా సంఘము చెడిపోవచ్చునేమో, నీ ద్వారా అనేకమైన ప్రవర్తగా మారాలి. నీవు నీ ప్రవర్తన ద్వారా, నీ మాట ద్వారా, నీ గర్వం ద్వారా యేసుక్రీస్తు నామము దూషించబడుతున్నదేమో. ఒకసారి ఆలోచన చేసుకో. నీ సంఘానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నీవు చేసే పని ఈ సంఘంలో ఉన్నటువంటి వారికి నీవు లేక బయట వారితో నీవు చెప్పాల్సిన పని లేదు. నీవు నమ్మి వచ్చింది ప్రభు అయిన యేసు క్రీస్తును కనుక ఆ క్రీస్తుకు నీవు సమాధానం చెప్పాలి. ఆ తండ్రికి, మన దేవుడికి, మన రక్షకుడికి నీవు సమాధానం చెప్పుకునేటువంటి స్వకీయ ఖైతముగా దేవుని బిడ్డగా నీవు జీవించాలా. నీవు సమాధానం చెప్పాల్సింది ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అనే రక్షకుడికి. దేవుని బిడ్డ, దేవుడు వాక్యం సెలవిస్తున్నది. మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-30 వచనాల్లో చూసినట్లయితే, ప్రయాసపడి భారమును మోసుకొచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తును. నేను సాత్వికులను. జాగ్రత్తగా దేవుడు వాక్యం అంటున్నాడు, ఇదిగో ప్రయాసపడి భారమును మోసుతున్న సమస్త జనులారా, అనేక వేదన చేత, అనేక శోధన చేత, అనేకమైనటువంటి సాతాను యొక్క ప్రేరేపణ చేత ఈ లోకంలో భారం మోసుకున్న ఇదిగో నా ప్రియ జనాంగమా, నీవు ఒకవేళ అనారోగ్యంతో బాధపడుతున్నావేమో, నీవు ఒకవేళ మనశ్శాంతి లేనివంటి జీవితంతో నీవు బాధపడుతున్నావేమో, నీవు ఈ లోక ఆశను విడిచిపెట్టలేక సాతాను శరీర క్రియల వేక్షలతో నువ్వు ఇంకా నీ జీవితాన్ని కృంగ చేసుకుంటున్నావేమో, సమాధానం లేక, నెమ్మది లేక, శాంతి లేక నీ కుటుంబం గడుపుతున్నదేమో. తండ్రి వాక్యం సెలవిస్తున్నది, ప్రయాసపడి పలు రకములైన భారములు మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏం చేస్తాడు, విశ్రాంతిని కలుగు చేతును. తర్వాత నేను సాత్వికులను, దేన మనసు గలవాడు కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకుని అప్పుడు
మీ ప్రాణులకు విశ్రాంతి దొరుకును. ఏలనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ఈ లోకంలో నువ్వు మోసినటువంటి ఈ కుటుంబ భారం కన్నా, ఈ లోకంలో నువ్వు ఏ కోరికలతో, ఏ గర్వంతో, ఏ ధనాపేక్షతో ఏదైతే నువ్వు జీవిస్తున్నావో, ధనము కోసం ప్రాకులాడుతూ ఇతరులను మోసం చేసి వృధా ధనం కోసం నువ్వు ప్రాకులాడుతున్నావో, అప్పుడు పడే నువ్వు కష్టం కన్నా, లేక నీ అనారోగ్యంతో నువ్వు బాధపడుతున్నటువంటి ఆ బాధలో పడేటువంటి కష్టం కన్నా, లేక ఎదురువారి మీద కోపంతో, ద్వేషంతో, పగతో, అసూయతో, దేశమైన ఆలోచనతో నీవు చేసినటువంటి ప్రవర్తనలో నీవు పడే కష్టం కన్నా, ఇదిగో నా జనుడా, ఈ లోకంలో పలు రకాలైనటువంటి భారములు మోస్తున్నటువంటి నీవు, కుటుంబ భారములు మోస్తున్నటువంటి నీవు, ఈ అన్నిటి భారము కంటే, ఈ లోకంలో నీవు మనుషులు భరించే ప్రతి భారము కంటే నా కాడి బహు సులువైనది, బహు తేలికైనది. నా కాడిని నీవు మోసినట్లయితే, ఆ కాడి బరువును ఆ దేవుడి యొక్క కాడిని నీ భుజముల మీద నీవు మోసుకోగలిగితే అది బహు తేలికైనది. నీవు మోసే అన్నింటిని కూడా తీసివేసి నీకు విశ్రాంతిని కలుగు చేతులని దేవుడు వాగ్దానం చేస్తున్నట్టు దేవుడు బిడ్డ. కానీ ఈరోజు మనం జీవిస్తున్నామో, ఏ రీతిగా మనం జీవిస్తున్నామో, ఏ రీతిగా మన యొక్క జీవితం ముందుకెళ్తుందో ప్రశ్నించుకోవాలి. సమస్త పలుమానములు మోయుచున్న సమస్త జనులారా దేవుడు పిలుస్తున్నాడు. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. దేవుడు నా మీద భారం మోపంటాడు. అది ఏ బాధ అయినా, ఏ పలుభారమైనా, ఏదో ఒక భారం గురించి అట్లా దేవుడు పలుభారములు మోయుచున్న సమస్త జనులారా, దేవుడు ఒక శ్రద్ధగా రావాలి. నీ హృదయంలో ఉన్న పలుభారములను దేవుడి చెంతగా తీసుకొని వచ్చి, ఆయన ఏదైతే దీన మనస్సు గలవాడై, నిర్మలమైన మనస్సు గలవాడై, నేను ఏ రీతిగా అయితే తగ్గించుకొని నేను ఈ లోకంలో మీ కొరకు ప్రాణం పెట్టానో, అదే క్రీస్తు మాదిరి వంటి జీవితముగా తగ్గింపుదల, వినయముతో, విధేయతతో, క్రమశిక్షణతో, దీన మనస్సు కలిగిన వారై నీవు ఉండి నీ సమస్త భారమును యేసు మీద ఉంచితే, ఆయన కాడిని ఎత్తుకుంటే నీకేం కలుగుతుంది? విశ్రాంతి కలుగును. ప్రియమైన దేవుడు బిడ్డ, దేవుడి వాక్యాన్ని ముగింపులోకి తీసుకెళ్తున్నాం. మనము మరొకసారి దేవుడు ఈరోజు మీతో వాక్యంతో మాట్లాడాలని దేవుడు అంటున్నాడు. వాక్యంతో దేవుడిని హెచ్చరించాడు. నేర్చుకోవాలి. ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని బిడ్డగా, దేవుని కుమార్తెగా మందిరంలో కూర్చున్నటువంటి నీవు ఇంకా అన్యులకు దేవుని పెరబడినటువంటి నీకు తేడా లేకపోతే ఇంకేంటి మన జీవితంలో అద్భుతాలు జరిగేది? ఇంకెక్కడ ఆయన మనకు విశ్రాంతి కలుగు చేసేది? దేవుడు తగు సమయంలో నేను నీకు విశ్రాంతి కలుగు చేతులను దేవుడు వాక్యం చదివిస్తుంది తెలిసిన తగు సమయంలో నీవు నిర్మలమైన మనసు కలిగి ఉంటే, నీవు తగ్గింపుదల జీవితం కలిగి ఉంటే, దేవుడు తనకు తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడును, తనకు తాను హెచ్చించుకున్న వాడు తగ్గింపబడును దేవుడు వాక్యం చదివిస్తుంది. మరి ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడి బిడ్డగా, దేవుడి కుమార్తెగా జీవిస్తున్నటువంటి నీవు ఆ డిఫరెన్షియేషన్, ఆ తేడా అనేది నీ ప్రవర్తనలో, నీ విశ్వాస జీవితంలో గడపకపోతే, కనిపించకపోతే, ఇంకా నువ్వు ఏ స్వభావాన్ని కలిగి ఉన్నావు? మానవ స్వభావాన్ని కలిగి ఉన్నావు. దేవుడు మానవ స్వభావాన్ని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తూనే, ఆ తండ్రి అయినటువంటి దేవుడు, ఆ ప్రభు అయినటువంటి రక్షకుడు మానవ స్వభావం నుంచి ఆనాడు ఆదాములు ఈ లోకములో ఉన్నటువంటి ఆశకు, ఆ యొక్క వాళ్ళు ఆ రోజు దేనికి వాళ్ళు ఆదాము చేసినటువంటి పాపం ద్వారా ఈరోజు మనుషుల జీవితంలో పాపం వెళ్తూ ఉంది. ఆ రోజు సాతాను యొక్క మాటలు వాళ్ళ కేవలం దేనికి? సాతాను ఏమన్నాడు? ఇదిగో
నీవు ఇలా జీవిస్తే ఏముంటది? అదిగో తినవద్దన్న ఫలం ఏదైతే ఉందో ఆ ఫలము నీవు తింటే ఆయనకున్న శక్తి వస్తుంది, ఆయనకున్న బలం వస్తుంది, ఆయనకున్న మహిమ వస్తుంది, నీవు కూడా గొప్పవాడిగా ఉంచుకోవాలని చెప్పేసి గొప్పవాడిగా ఎదగాలనే ఒక ఆశ, దేవుని కంటే శక్తిమంతుడిగా ఎదగాలని ఒక ఆశ, ఈ లోకంలో అందరికంటే నేనే గొప్పవాళ్ళని చెప్పుకోవాలని ఒక ఆశ. ఇదంతా ఎవరి స్వభావము? సాతాను మరియు మానవుడి యొక్క స్వభావం. ఆనాడు ఆదాము హవ్వలు ఈ మానవుడి యొక్క స్వభావం కలిగే పాపం చేశారు కాబట్టే దేవుడు ఆ మానవుడి యొక్క స్వభావం నుంచి నిన్ను తప్పించి ఆత్మీయమైన స్వభావాన్ని నీకు ఏర్పరచడానికి తండ్రి తనకు తానుగా తగ్గించుకొని విధేయతతో క్రమశిక్షణతో ఈ లోకానికి వచ్చి ఎన్ని మాటలన్నా ఆయన మీద ఎన్ని నిందలు వేసినా కొట్టబడి నెట్టబడి తిట్టబడి ఉమ్మి వేయబడి చివరి క్రీస్తు ఎంత తగ్గించుకున్నాడు ప్రియ దేవుని పెట్టారా? ఉమ్మి వేయబడ్డాడు. ఆయన ఒక ఊదటం ద్వారా నీ ప్రాణం ఏర్పరచబడింది, నా ప్రాణం ఏర్పరచబడింది, సమస్త మనుషుని ప్రాణము ఆయన ఊపి ద్వారా కలిగింది. ఈ శరీరంలో ప్రతి అవయవం కూడా ఆయన ఊపి ద్వారా శక్తిని, బలమును, ఆరోగ్యాన్ని, జీవనం పొందుకున్నాయి. ఆయన మీద ఊపి వేసినాం మనం. మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన యొక్క ఆలోచన విధానం ద్వారా ఆనాటి మానవుని యొక్క స్వభావం కలిగిన ప్రతి మనుషుడు కూడా ఈ లోకానికి జీవితాన్ని అప్పగించి సాక్షాత్తు దేవుడి మీదే ఊపి వేయబడింది దేవుని పెట్ట. అందుకే సత్య సువార్త ఏదైతే తెలుసుకోవాలనో దేవుడు ఉమ్మి వేయించుకొని మరి తనకు తాను తగ్గించుకొని మరి నీవు కూడా నా మాదిరిగా జీవించమని అడుగుతున్నాడు. నీవు కూడా యేసుక్రీస్తు మాదిరిగానే జీవితాన్ని దేవుడు వాక్యం ద్వారా చదువుతున్నాడు. వేరే వారితో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాడు మంచిగా ఉన్నప్పటికీ మంచిగా లేనప్పటికీ దేవుడు ఎవరిని ఏ విధంగా ఏర్పరచుకోవాలో దేవుడు ఆ రీతిగా నిన్ను నన్ను ఏర్పరచుకుంటాడు. అది దేవుడి చిత్తమైనది. పరిశుద్ధ లేఖన గ్రంథాలు చూసినట్లయితే అనేకమైనటువంటి చెడ్డవాడిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అపోస్తలుడైన పౌలు దేవుడి బైబిల్ గ్రంథాన్ని కాలుతో నెట్టి వేశాడు. దేవుడి బిడ్డలను, దేవుడి యొక్క సాక్షులను కాలుతో తన్ని వేశాడు. కానీ దేవుడు ఒకనొక సమయాన అపోస్తలుని పౌలుగా మార్చి గొప్ప ప్రవక్తగా దేవుడు ఎంచుకున్నాడు. అంటే ఆయన చిత్తమే ఉన్నది. నీ పట్ల దేవుని చిత్తం ఏమైనదో నువ్వు ఎరగలిగితే ఒక మంచి ధన్యురాలుగా, మంచి దేవుని కుమార్తెగా నీవు దేవుడిని ఎంచుకుని ఉన్నాడు. ఆ విషయాన్ని తిరిగి ఇక్కడి నుంచి ఇంకా మానవ స్వభావానికి ఇన్ని సంవత్సరాలైనప్పటికీ మానవ స్వభావంతో నువ్వు జీవిస్తున్నావేమో, మానవ స్వభావాన్ని విడిచిపెట్టు, ఆత్మీయ స్వభావాన్ని పొందుకో. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు దేవుడి కుమారుడిగా నీకును అన్నిలో బయట వారికి తేడా ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే దేవుడి నామము సంతోషపరచబడుతుంది, దేవుడి నామము స్తుతించబడుతున్నది. అన్యులతో నీ తిరిగి అన్యులతో నీ ప్రవర్తన ఉండి ఎక్కడ మందిరంలో నీ ప్రవర్తన ఉంటే ఉపయోగం ఎలా? ఇంకా సంపూర్ణమైన విశ్వాస జీవితంలో నువ్వు రానట్లేకే. విశ్వాస జీవితం నీలో ఉంది, కానీ అది అల్పమైన విశ్వాసము. అల్పమైన విశ్వాసాన్ని దేవుడు లెక్క పెట్టడు, సంపూర్ణమైన విశ్వాసాన్ని దేవుడు లెక్క పెడతాడు. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుడు వాక్యాన్ని ముగించిపోతుండగా అల్పమైన మనుష్యుడి స్వభావంలో నీవు జీవిస్తున్నావా, లేక సంపూర్ణమైన ఆత్మీయ స్వభావంలో నీవు జీవిస్తున్నావా ప్రశ్నించుకొని మనకు ఇక మీద దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ మాట చెప్పున, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ వాక్యము చెప్పున, దేవుడి ఉదయకాల సమయంలో మనతో దేవుడు మాట్లాడాలని ఈ యొక్క వాక్యం చెప్పున మనకు మనం ప్రశ్నించుకొని, మీకు మీరు ప్రశ్నించుకొని దేవుడికి ప్రార్థనలో పాల్గొనాలి. ఒకవేళ మానవ స్వభావం కలిగి ఉంటే ప్రభువా ఇదిగో నేను మానవ స్వభావాన్ని కలిగి ఉన్నాను, నాలో ఇంకా ఇంత జీవితం ఇంకా రాలేదు ప్రభు అని దేవుడి దగ్గరకు వచ్చి ఆయన సమస్త నీ పలు భావాలను ఆయన ఏమో నీవు మోపితే దేవుడు మీకు ఏం చేస్తాడు? విశ్రాంతి కలుగు చేయగాక. ఆమేన్, ఆమేన్. దేవుడు బిడ్డ, దేవుడు తన నిమిడిలో ఈ మొదటి మాటను దీవించి ఆశీర్వదించుగాక.
ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మదగిన దేవుడా, ప్రేమ చూపువాడ, ఆదరణ చూపించి అనుక్షణం ప్రతి క్షణము ప్రభువా నిరంతరం మమ్మల్ని మీ రెక్కల చాటును కాచి కాపాడుతున్న ప్రభువా నీకు స్తోత్రం ప్రభు. అవునా ప్రభా, మా పాపములు బట్టి కాదు, మా ఆలోచన బట్టి కాదు, మా యొక్క ప్రవర్తన బట్టి కాక మమ్మల్ని ఎంతో ఇంకను కాచి కాపాడుతున్నావు. నీకు స్తోత్రం స్తోత్రం. అయ్యా, దేవుని విడలేటువంటి వారు, నీ నామము చేత పిలువబడిన వారు ఏ రీతిగా జీవించాలి ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా మీరు మాట్లాడాలని నమ్ముచుకున్నాను. దేవానికి స్తోత్రం. ఇదిగో ఈ సమయంలో కూడి వచ్చిన ప్రతి కుమారుడు బట్టి, ప్రతి కుమార్తెను బట్టి ప్రార్థిస్తున్నాం, ప్రతి తల్లిని బట్టి ప్రార్థిస్తున్నాం. నాయన సహాయం దయచే. ఇంకను మానవ స్వభావంతో మేము జీవించినట్లయితే, ఇంకను ప్రభువా ఈ యొక్క లోక ఆశలతో, లోక కోరికలతో, లోక ఏర్చలతో మేము జీవించినట్లయితే మమ్మల్ని మీరు క్షమించండి నాయన. మీరు ఎక్కడ చాటు మమ్మల్ని భద్రపరచండి నాయన. అయా, ఈ సాతాను యొక్క ప్రేరణ నుంచి, సాతాను యొక్క ఆలోచన నుంచి మమ్మల్ని తొలగించి నీ ఆత్మీయ స్వభావాన్ని మేము పొందుకొని మా సమస్తమైనటువంటి పరివారము నీ మీద మోపుకొని ప్రభువా ఈ లోకములకు శాంతి కలిగి జీవించే భాగ్యాన్ని కూడి వచ్చిన ప్రతి కుమారుడిని, ప్రతి కుమార్తెను, ప్రతి విశ్వాసికి దయచేయబడుతున్నాం. నీ కృప లేనిది, నీ ప్రేమ లేనిది మేమేమీ కూడా చేయలేవయ్యా. నీ ఆదరణ లేనిది మేమేమీ కూడా చేయలేవయ్యా. గాంధ కొరపులో సంచరించినను ఏ అపాయము కీడు రాకుండా నిరంతరం కాపాడుతూ శ్రమించిన దేవానికి స్తోత్రాలు. తనకు తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడను, తనకు తాను హెచ్చించబడను వాడు తగ్గింపబడను శ్రమించిన దేవానికి స్తోత్రం ప్రభా. మేమందరం కూడా ఇక నుంచి తగ్గింపుతో జీవితం కలిగే భాగ్యాన్ని దయచేయండి. మేమందరం కూడా ఇక నుంచి మా వేషధారి జీవితుడి బయటకు వచ్చి నిజమైనటువంటి దయా తండ్రి ప్రభా విశ్వాసగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. మా చుట్టూ మీ కంచినది సంఘాన్ని బాగు చేసేవారు కానీ, సంఘానికి నీ నామానికి మహిమకరంగా జీవించండి. ప్రతి బిడ్డగా మేము జీవించే భాగ్యాన్ని దయచేయండి. ఒకరితో కంపారిజన్ కాదు ప్రభా, మాకు మేముగా ప్రశ్నించుకొని మా జీవితాన్ని బాగు చేసుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని నీ కృప, నీ ప్రేమ, నీ ఆత్మీయ వంటి మేలును కాచి కాపాడమని నా తండ్రి నా రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లించుకుంటూ, సమస్త మహిమ భారమును మీ మీద మోసుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచు అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. నీ